మీరు మీ యొక్క మైండ్ సెట్ అనేది తర్వాత అర్థమైంది. ఆ రోజు గుడిలో ఏం చెప్పారు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను చర్చలనే రాజకీయాలు చేసుకుంటా, చర్చలనే మాకు రాజకీయాలు అవసరం అన్నారు. కానీ మరి ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీరు మాట మనిషి గారు, మీరు మాట మీద నిలబడరు. బీసీలు అంటే చిన్న చూపు, దళితులు అంటే చిన్న చూపు అనేది మాకు స్పష్టంగా కనపడుతుంది, చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది. ఒకటే మిత్రులారా, అతని యొక్క కుటిల రాజకీయంతో మన ఊర్లో చాలా మంది కనుమరుగయ్యారు. ఒక గోనెల వెంకటయ్య కానీ, ఆ తర్వాత ఒక గోనెల వెంకటయ్య కానీ, గోనెల చెన్నయ్య కానీ, గోనెల నరసింహ కానీ, గోనెల శేఖర్ కానీ, పిట్టెల మల్లేష్ కానీ, నెక్స్ట్ ఆంజనేయులు కానీ, ఢిల్లీ పర్వతాలు కానీ, వీళ్ళందరూ కూడా నీ యొక్క రాజకీయ క్రీడలో కనుమరుగైన వాళ్ళు వ్యక్తిగతంగా చనిపోయినప్పటికీ కానీ వాటికి మీరు నేర్పినటువంటి విద్య ద్వారా ఏంది, మీరు నేర్పిన విద్య అంటే కోటర్ మీటర్ తప్ప మీరు ఏమి నేర్పించలేదు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూడు. ఈరోజు మీరు మీ సామాజిక వర్గాన్ని మీరు కులగచ్చితోని ఈరోజు వచ్చి మమ్మల్ని ఓడగొట్టడానికి మేము విద్యావంతులం, నేను డాక్టరేట్ చదివాను, మా భార్య డిగ్రీ చదివాను, ఇంత విద్యావంతులను మీరు ప్రోత్సహించకుండా మీ కులగజ్జతోని మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి మీరు మీ ఎంబడి మీకు పని చేసినట్టు సేవ చేసినటువంటి కుటుంబాలను ఒక్కసారన్నా మీరు దర్శించారా? ఒక్కసారన్నా మీరు వాళ్ళని పలకరించారా? ఒక్కసారన్నా మీరు ఆర్థికంగా చేశారా? మీకోసము వాళ్ళు జెండాలు కట్టారు, తెలంగాణ ఉద్యమంలో టవర్లు ఎక్కారు. కానీ మీరు ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాలను మీరు పరామర్శించలేదు. ఒక మోహనాచార్యన్న మాత్రమే కొంచెం బాగుపడ్డాడు మీ నుండి, ఎందుకంటే వాళ్ళ భార్యకు జాబ్ ఇప్పించారు, వాళ్ళ కొడుకులను చదువుకోవడానికి మీరు ఆర్థిక సహాయం చేశారు. కానీ తప్ప మిగతా వాళ్ళు గోనెల చెన్నన్న కానీ, నరసింహన్న కానీ, ఢిల్లీ పరసాలు కానీ, పిట్టెల మల్లేష్ కానీ, వీళ్ళందరూ ఈరోజు మన ముందర లేరు. ఎందుకు లేరు? ఇదే ఆంజనేయులు గారిని వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు సర్పంచ్గా ఇస్తే అతను పేదవాడు, చాలా సేవగుణం వాడు, ఆ రోజు మనం ఇచ్చాం. కానీ అతని పని చేయనీయలేదు. మేము గెలిపించామని వచ్చేది కూడా రానియకుండా మీరు వాళ్ళని అడుగడుగును అడ్డుకొని లాస్ట్కు ఏదో కష్టార్జితంతో జడ్చలలో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ కూడా కబ్జా చేస్తే మీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే కూడా మీరు ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు. కనీసం ఊరికి చేసేది ఏందో దేవుడేరు. కానీ మీరు ఎలక్షన్ల హామీల కోసం మీరు చెప్తున్నారు, ఎలక్షన్ల హామీల కోసం. కానీ మేము ఆ విజ్ఞప్తి ఏంటంటే జడ్చలలో అదే ఆంజనేయులు గారి కుటుంబం ఇంకా సఫర్ అవుతుంది. మీ అనుచరుడే ఆ ప్లాట్ కబ్జా చేసిండు. మీరు ఆ ప్లాట్ను వాళ్ళకు ఇప్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయగలరని మేము మనవి చేస్తున్నాం. అంతేగాని చూడండి, మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. అక్కడ ఒక సర్పంచ్ని చేసిన మీ క్యాండిడేట్నే ఆ రోజు మీరు ఆ ప్లాట్ ఇప్పించుంటే ఆ వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందర బతికుండేవాడు. కాబట్టి మీరు బీసీలకు న్యాయం చేయరు, బీసీలకు కేవలం వాడుకుంటారని మాకు స్పష్టంగా ఈ ఎలక్షన్ ద్వారా అర్థమవుతుంది. ఈరోజు మీ కులానికి ఒక్కసారి చాలా మంది మన ఊళ్ళలో జడ్చలలో ప్లాట్లు కొంటే నీవు అధికారంలో ఉండి కూడా ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. కబ్జాలు అయితే కూడా వాళ్ళు ఏడ్చుకుంటాం మొరపెడితే కూడా చేయలేదు. కానీ ఈరోజు మీ ఇంటి దగ్గర కూర్చొని, మీ ఫామ్ హౌస్లో కూర్చొని ఈరోజు అనేక రకాలుగా స్పీచ్, మీరు పబ్లిక్ వస్తారనుకున్నాం, మీరు పబ్లిక్లో వచ్చి మీ ప్రజల సమస్యలు చెప్తారనుకున్నాం, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారనుకున్నాం. కానీ కుల సంఘాలను పిలిచి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని కేవలం మీరు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడతారో అని కనీసం వినలేదు కూడా. వాళ్ళని మీరు కేవలం ఎట్లు గొడ్లు మాదిరిగానే చూశారు తప్ప వాళ్ళ సమస్యను మీరు కనీసం కూడా వినలేదు అని మాకు తెలిసింది. మేము ఒకటే చెప్పేది, అయ్యా పెద్దసారు, అయ్యా చిన్నసారులు, ఈ చిన్నసారులు అయితే ఏ చదువు చెప్పుకున్న సార్ అయ్యారు. మేము వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాం, నిజమైన సార్లు మేము. ఒక్కసారి మా సమాజం అర్థం చేసుకోవాలి, మేము ఎందుకు రాజకీయాలకు వచ్చాం. నిజానికి మాకు రాజకీయాలతోని ఏ సంబంధం లేదు. కానీ ఈ రెండు గ్రూపులు, పెద్దసారులు చిన్నసారులు, ఈ రెండు గ్రూపుల మధ్య ప్రజలు నలిగిపోయారు. ఈ రెండు గ్రూపులని పక్కన పెట్టాలనేది మా విజ్ఞప్తి. ఈ రెండు గ్రూపుల మధ్య వీరి పేరు చెప్పి వాడు పెద్దసారులు మనిషి అని, పెద్దసారులు చిన్నసారుల మనిషి అని, చిన్నసారులు పెద్దసారుల మనిషి అని ప్రజల యొక్క సమస్యలను ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఈ పెద్దసారులు ఎవరో చిన్నసారులు ఎవరో మా ఊరు వాళ్ళకి తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్పేది, భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉంది. భారతీయ జనతా పార్టీ మాకు నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి నాయకత్వం ఉంది. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని బెదిరించే రాజకీయాలు చేసినా
మేము ఏమాత్రం భయపడం. ఎందుకంటే ప్రపంచ నాయకులే మా వెంబడి ఉన్నారు. మేము ఇక్కడ చూడడానికి ఒకరిమే ఉండొచ్చు, కానీ మేము ఒకరిమే మీకు కనిపిస్తుండొచ్చు. కానీ ఈ ఎలక్షన్లో ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళ కుటీల రాజకీయాలు, వీళ్ళు సర్పంచ్ నుండి మంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు కాని పనులు ఇప్పుడు అధికారంలో కూడా లేడు కదా కనీసము. మరి వాళ్ళ కులం వాళ్ళు సర్పంచ్ అయితేనే ఊరిని అభివృద్ధి చేస్తాడా? వాళ్ళ కులపోళ్ళు కాకుండా వేరేళ్ళు అయితే అభివృద్ధి చేయడా? చెప్తుండంట. ఆయనకి ఇవాళ మతి వచ్చిందంట. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. తన భార్య చనిపోయినప్పటి నుండి సంవత్సరంకి వెళ్ళి ప్రతిరోజు వస్తున్నాడు. నెలకొకసారి గుడి దగ్గరికి వస్తున్నాడు. మరి అందరితో మాట్లాడుతున్నాడు. మరి ఆ సమస్యలు అప్పుడే పరిష్కరించవచ్చు కదా. సర్పంచ్గా తన సామాజిక వర్గం అయ్యేవరకే కులగజ్జలేసి కుల సంఘాల మీటింగ్లు పెట్టి కులాల మధ్య కొట్లాటలు పెట్టి ఎంతవరకు నీవు చలిమంటలు కాసుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా గుడి అంటే బాగా గుర్తొచ్చింది నాకు. గుడి దగ్గర మా బహుజనులు అంటే ఎస్సీ బీసీలు దళితులు వీళ్ళు మీకు బతుకమ్మలు కొట్టాలి, హారతులు పట్టాలి, కానీ పూజలు చేసే సమయంలో ఆ గుడి మంటపం కూడా మమ్మల్ని ఎక్కనియరనే విషయం మేము మీకు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ విషయం ప్రజలకు అందరూ తెలుసు. ప్రజలకు మేము చెప్పాం, అవును నిజమే అన్నారు. వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప గుడి దగ్గర మరి గుడి రాజకీయం వద్దంటూనే గుడిలో చాలా పెద్ద రాజకీయం చేస్తారు మీరు. కాబట్టి మేమేమంటున్నామంటే, మీకు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదు. మీరు సర్పంచ్ నుండి మంత్రి స్థాయికి అయినప్పుడు చేయలేని పనులు ఇప్పుడు కేవలం మీ కులపొళ్ళు సర్పంచ్ అయితేనే ఏ విధంగా చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. మా ప్రజలకు మాకు నమ్మకం ఉంది. మేము కేవలం 5 మందిమే తిరిగి ఈ రోజు ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఎంబడి ఎవరు లేరు అని ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఒకటి భ్రమలో ఉన్నారు మీరంతా. కానీ ఓటర్ ఎప్పుడు కూడా అంత సింపుల్గా ఓటేయడు. తన ఓటు వృధా కాకుండా ఆలోచించి ఓటేస్తారు. కానీ మీరు వచ్చి ఒక మైండ్ గేమ్ ఆడి ఎట్లా గెలుస్తాడు ఆ వ్యక్తికి 100 ఓట్లు ఉన్నాయి. ఆ వ్యక్తి ఏమన్నా ఎడ్యుకేటెడా? ఆ వ్యక్తి ఏదో అప్పులు ఇస్తాడంట. అప్పులు ఇస్తే మరి ఆ వ్యక్తి అప్పులు ఇస్తే ఓట్లు వేయాలన్నా? చెప్పండి. అప్పులు ఇస్తే ఓట్లు వేస్తారా? చెప్పండి ప్రజలారా. అప్పులు ఇస్తే ఇంట్రెస్ట్ తీసుకోలేదా? ఆదుకుంటే మరి దాని సాటున మరి అధికారాన్ని తీసుకొని మా ప్రజలని ఆగం చేయొద్దని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఏం చేస్తారో చెప్పమంటే సార్ ఉన్నాడు. సారు లేనిన్నాడు. సార్ ఏ రోజైనా లేకుండా ఉన్నాడా? మేమేమంటారంటే సారుకు మేమేమన్నా అన్యాయం చేశామా? మేము సార్కు మా బొంబాయి మల్లమ్మ, మా అమ్మగారు బొంబాయి మల్లమ్మ, ఎర్రగొల్ల మల్లయ్య మీకోసం ఎంతో పని చేశారు. మా అమ్మ నడుముకు కొంగు కట్టుకొని మీరు బ్యాటరీ గుర్తుగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా వేసినప్పుడు ప్రతి ఊరు తిరిగి నీకోసం ప్రచారం చేస్తే వాళ్ళ బిడ్డని ఓడించడానికి నీవు ఈరోజు కుల సంఘాల మీటింగ్లు పెట్టి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నావు. మేమేమంటున్నామంటే మా ఆత్మస్థైర్యం ఎప్పుడు కూడా దెబ్బతినదు. మేము స్వామి వివేకానంద బాటలో వచ్చిన వాళ్ళం. మేము ఏవీవీపీ నుండి ఈరోజు రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళం. మా ఆత్మస్థైర్యం ఎప్పుడు కూడా దెబ్బతినదు. మీరు ఎన్ని కుటుంబ రాజకీయాలు చేసినా దెబ్బతినదు. ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా దెబ్బతినదు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మా ఆత్మీయులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా వెంబడి ఆ రోజు 5 మందే ఉంటే మేము గెలవగలిగినాం. 173 మెజార్టీతో గెలవగలిగినాం. ఈరోజు మా వెంబడి 6 మంది వార్డు మెంబర్లు కూడా పోటీ చేయడం జరిగింది. మీరందరూ ప్రజలు మొత్తం ఉన్నారు. మేము ఇప్పుడు ఎట్లా గెలవకుండా ఉంటాం? మేము ఎడ్యుకేటెడ్ కోటాలు అయినా మాకు అవకాశం ఉంది. గొల్ల కుర్మల కోటాలు అయినా మాకు అవకాశం ఉంది. ముద్రా సోదరులకు ఒక విజ్ఞప్తి, ముద్రాజులు గొల్ల కుర్మలు కలిస్తే ఏ శక్తి ఆపలేదు. కాబట్టి ఈ ముద్రాజు సోదరులకు ఇప్పటి వరకు ఉప సర్పంచ్ కాలేదు, నెక్స్ట్ ఎంపీటీసీ కాలేదు. మీరు మాకు సర్పంచ్ చేస్తే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఉప సర్పంచి ఎంపీటీసీగా చేస్తామని మీకు విన్నవిస్తున్నాం. అదేవిధంగా దళిత సోదరులు ఇప్పటి వరకు ఉప సర్పంచ్ కాలేదు. కాబట్టి ఈసారి మరి ఏ వర్గం మాకు ఎక్కువగా సపోర్ట్ చేస్తే ఆ వర్గం వాళ్ళు అంటే దళితులు కూడా ఈసారి ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ఒక్కసారి ఆలోచన చేయండి. గుడ్డిగా నమ్మకండి. నేనేమంటున్నానంటే గుడ్డిగా నమ్మకండి. ఒక్కసారి ఆలోచన చేసి మీరు ఓటేయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. రేపు డబ్బులు ఇస్తారు, మందు వంచుతారు. ఎందుకంటే అతను ఈ మాజీ సర్పంచి మరి సర్పంచ్ నుండి మంత్రి స్థాయి